హలో వ్యూయర్స్, సెలబ్రిటీలు కానీ విఐపీలు కానీ బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లేకపోతే జనాల మధ్యలోకి వచ్చినప్పుడు పోలీసు భద్రత కల్పించడంతో పాటు ఆ వ్యక్తులు కానీ సెలబ్రిటీలు కానీ కొంతమంది బౌన్సర్లను పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో మంచు మనోజ్ మోహన్ బాబు వ్యవహారంలో కూడా ఇరువురు ఇళ్ల వద్ద పదుల సంఖ్యలో బౌన్సర్లను పెట్టుకున్నారు. పుష్ప 2 సినిమా రిలీజ్కి ముందు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి వెళ్ళిన టైంలో కూడా భారీ సంఖ్యలో బౌన్సర్లను మోహరించారు. వీళ్ళే కాదు, టాలీవుడ్తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యమైన వ్యక్తులు అంటే విఐపీలు ఎక్కడికి వెళ్ళినా వారి చుట్టూ బౌన్సర్లు ఉంటారు. కేవలం ఆయా ప్రాంతాల్లోనే కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ టైంలో హీరోయిన్లు వస్తే కనుక అక్కడ కూడా బౌన్సర్లను మోహరిస్తారు. ఇక పబ్బులు, పెద్ద పెద్ద బార్ అండ్ రెస్టారెంట్లు ఇలాంటి చోట కూడా మనకి బౌన్సర్లు కనబడతారు. అయితే అసలు ఈ బౌన్సర్ల వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకు ఉండే అనుమతులు ఏంటి అనేది ఒక్కసారి మనం చూద్దాం. అదే టైంలో చట్టంలో ఉన్నదేంటి, బయట బౌన్సర్లు కొందరు చేస్తున్న వ్యవహారాలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బౌన్సర్ల వ్యవస్థ ఏర్పాటు అంశానికి వస్తే వీళ్ళు ముఖ్యమైన వ్యక్తులకు భద్రత కల్పించడానికి మాత్రమే నిర్దేశించబడతారు. ఒకవేళ పోలీసులు ఉన్నప్పటికీ ఆ వ్యక్తులు, ఆ విఐపీలు వాళ్ళ సొంత ఖర్చుతో ఈ బౌన్సర్లను పెట్టుకుంటారు. వీళ్ళని చట్టంలో బౌన్సర్లు అనడానికి ఎక్కడా లేదు. వీళ్ళందరూ కూడా ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఆయా వ్యక్తులు, సంస్థలు అదనపు ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించుకోవచ్చు. వీళ్ళని సాధారణ పరిభాషలో బౌన్సర్లు అంటారు. నార్మల్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆ రిక్రూట్మెంట్ టైంలో ఎలాంటి రూల్స్ని అయితే పాటిస్తాయో ఈ భద్రతా సిబ్బంది నియామకం విషయంలో కూడా అలాంటి రూల్స్నే పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు కేవలం భద్రత కల్పించడానికి మాత్రమే ఉంటారు. ఎదుటి వ్యక్తుల మీద దాడి చేయడానికి కానీ, బెదిరింపులకు పాల్పడటం కానీ చేయకూడదు. వీళ్ళను నియమించుకునేటప్పుడు ఆ కంపెనీలు కొన్ని ప్రత్యేక రూల్స్ను పాటించాల్సి ఉంటుంది. ఎవరైతే బౌన్సర్లుగా చేస్తారో ఆ బౌన్సర్ల వివరాలను కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం, అంటే దీన్ని పస్రా అని కూడా అంటారు, ఈ పస్రా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏ కంపెనీ నుంచి అయితే వాళ్ళు భద్రత కోసం వచ్చారో ఆ కంపెనీకి సంబంధించిన పేరుని వాళ్ళ యూనిఫామ్ మీద, అంటే వాళ్ళు సాధారణంగా పబ్లు, ఇతర ప్రాంతాల్లో అయితే బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటారు. సెలబ్రిటీలకు లేకపోతే ముఖ్యమైన వ్యక్తుల భద్రత కోసం వచ్చినప్పుడు సఫారీ డ్రెస్ను వేసుకుంటారు. ఆ డ్రెస్ మీద వాళ్ళకు సంబంధించిన కోడ్ ఖచ్చితంగా ఉండాలి. అదే టైంలో వాళ్ళ చేతిలో చిన్నపాటి ఆయుధం కానీ, కర్ర కానీ ఉండటానికి వీల్లేదు. కేవలం వాళ్ళు ఆ వ్యక్తిని కాపాడటానికి, అంటే సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు దాడి చేయకుండా కేవలం కాపాడేందుకు మాత్రమే వాళ్ళని పెట్టుకుంటారు. అదే టైంలో ఈ బౌన్సర్లను కేవలం భద్రత కోసం కాకుండా ఎదుటివారి మీద దాడి చేయడానికో, ఎదుటివారిని బెదిరించడానికో ప్రయత్నిస్తే ఎవరైతే ఈ బౌన్సర్లను పెట్టుకున్నారో వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా బౌన్సర్లను పెట్టుకోవడానికి ఉండే నిబంధనలు, ఆ చట్టంలోని అంశాలు. అయితే బయట ఏం జరుగుతుందో మనం ఒక్కసారి బ్రీఫ్గా తెలుసుకుందాం. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు అక్కడ చిన్నపాటి గలాట అయినా సరే బౌన్సర్లు విపరీతంగా దాడి చేసి కొడతారు. వాస్తవానికి అది నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ కూడా చాలా పబ్బుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అంటే వీళ్ళు ఒక్కళ్ళదే అక్కడ తప్పు అంటానికి కూడా లేదు. పబ్బుల్లో న్యూసెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళను భయపెట్టడానికి, లేకపోతే పబ్బుల్లోకి వచ్చి న్యూసెన్స్ చేసే వారిని అడ్డుకోవడానికి ఈ వ్యవస్థను పెట్టుకున్నట్టు పబ్బులు చెప్తుంటాయి. నిబంధనల ప్రకారం చూస్తే అది కూడా తప్పే. అయినప్పటికీ కొన్ని కారణాలతో చూసి చూడనట్టుగా చాలా చోట్ల వదిలేస్తారు. ఇక మరికొందరు, అందరూ అని చెప్పలేం, మరికొందరు బౌన్సర్లుగా చేస్తూనే రకరకాల సెటిల్మెంట్లకు పాల్పడతారు. అందుకు కారణం కూడా ఉంది. బౌన్సర్లను నియమించుకునేటప్పుడు కంపెనీలు నార్మల్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ లాగానే, అంటే హైటు, వెయిట్, మంచి పర్సనాలిటీ ఉండేవారిని ఎంపిక చేసుకుంటాయి. కొంతమందికి విఐపీలకు వాళ్ళ భద్రతను, వాళ్ళ అవసరాన్ని బట్టి లక్షల్లో జీతాలు ఇస్తూ ఉంటాయి. వాళ్ళకి మంచి ఫుడ్తో పాటు అకామిడేషన్ అనేది చాలామంది ఉచితంగానే కల్పిస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రతిరోజు పని ఉండదు. కొన్ని రోజులు, అంటే ఆ ఏజెన్సీలకు వచ్చిన ప్రాజెక్టును బట్టి వీళ్ళకి పని కల్పిస్తూ ఉంటారు. కొంతమందికి పర్మనెంట్ బౌన్సర్లు ఉంటారు. మరికొందరికి అవసరాన్ని బట్టి బయట ఏజెన్సీలు ఈ బౌన్సర్లను అందిస్తూ ఉంటాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బౌన్సర్లకు విఐపీలతో ఉండే సంబంధాలు అవ్వచ్చు, విఐపీలతో ఉండే పరిచయాలు అవ్వచ్చు. అదే టైంలో కొంతమంది పోలీసులతో ఉండే సంబంధాలు అయి ఉండొచ్చు. వాటిని అడ్డం పెట్టుకుని ముఖ్యమైన ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్తో పాటు అటు విజయవాడ, విశాఖపట్నం, ఇక్కడ మాత్రమే కాదు ముంబై స్థాయిలో కూడా లాబింగ్లు చేసేవాళ్ళు ఉన్నారు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే తమకు పడని వారి ఇంటికి వెళ్ళి దాడులకు పాల్పడిన ఘటనలు కూడా గతంలో ఉన్నాయి. సో మొత్తం మీద ప్రైవేట్గా అంగరక్షకులుగా వస్తున్న బౌన్సర్లు కొంతమంది
బయట విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయితే ఈ వ్యవస్థ కనుక ఇలానే కొనసాగితే ఒక సూడో వ్యవస్థలుగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వస్తున్నాయి. బౌన్సర్ల వ్యవస్థ 2005 నుంచి ఎక్కువగా పాపులర్ అయినప్పటికీ అప్పటితో పోల్చితే ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మనుషుల వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయి, అవసరాల్లో మార్పులు వచ్చాయి. కాబట్టి కాలానుగుణంగా బౌన్సర్ల వ్యవస్థలోనూ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనేది మరోసారి స్పష్టమవుతుంది. మరి రానున్న కాలంలో ప్రభుత్వాలు ఈ బౌన్సర్ల వ్యవస్థ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి అనేది చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.